అంటున్నాడంటే వెనకనున్నాయి నా జీవితంలో, వెనకనున్నాయి మరిచి ముందున్న వాటి కోసం నేను వేగరమే పరిగెత్తుచున్నాను. నీ జీవితంలో వెనకనున్న నీ జీవితంలో వెనక అంటే జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. జరిగిపోయినవి ఎన్నో ఉంటాయి, జరిగిపోయినాయి. నువ్వు మర్చిపోయినా అది ఏం మర్చిపోవడం. నువ్వు మర్చిపోతావు. ఎందుకు మర్చిపోతావు? నువ్వు కారణం చెప్పండి. ఎందుకు మర్చిపోతావు చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకు మనం మర్చిపోతాం అంటే దేవుడు మన గతకాల జీవితాన్ని అంతా క్షమించాడు. ఫ్యాన్ స్పీడ్ తగ్గించారు. ఇది మన గతకాల జీవితాన్ని అంతా దేవుడు క్షమించేశాడు. ఆయన రక్తంతో కడిగాడు. మన ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరిచాడు అనే నమ్మకం మనకు ఉంది కాబట్టి మనం మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. కానీ ఆడు మర్చిపోడు. నిన్ను అంటాడేది ఏం మాత్రం మర్చిపోడు. వాడు ఎప్పుడూ కూడా నీ గతాన్ని నీ ముందు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే నీ గతాన్ని ఇతరులు మాట్లాడుకునేటట్టుగా చేస్తారు. కొంతమంది తామే నీతిమంతులు అనడానికి పొంగిపోతుంటారు, ఉప్పొంగిపోతుంటారు. కొంతమంది ఎంతగా ఉప్పొంగిపోతారంటే అందరి మీద కూడా బురద జల్లుతారు. బురద మీద రాయితే మన మీద పడదు, యేసునామం మీద పడుద్ది. దేవునికి స్తోత్రం. మన మీద ఎందుకు పడితే ఎవరైతే రాయేస్తారో వాళ్ళ మీద పడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా జీవితంలో వెనకడున్నాయన్నీ నేను మర్చిపోయి ముందున్న వాటి కోసం పరిగెడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. నీ వెనకమాల నీ జీవితంలో గతకాలంలో ఉన్నటువంటి లోటు లోపాలు, లేకపోతే నీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇరుకులు, నిందలు, అవమానాలు, శోధనలు, బాధలు, వ్యాధులు అన్నీ కూడా అలా ఉంచి నువ్వు ముందున్న వాటి వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి నిందలు నిన్ను వెంటాడుతుంటే, ఒక్కోసారి అనారోగ్యాలు నిన్ను వెంటాడుతుంటే, ఒక్కోసారి సమస్యలు నిన్ను వెంటాడుతుంటే, నింద అనేది చాలా భయంకరమైంది. చెయ్యి నేరం ఏదన్నా వచ్చి మనిషి మీద పడింది అనుకో, అసలు వాళ్ళ హృదయం ముక్కలైపోతుంది. వాళ్ళ హృదయము ముక్కలైపోతుంది. అయ్యో ఏ నేరం చేయకుండానే ఇలా పనికిమాలు మాట్లాడుతున్నారు ఏంటంటే చాలా బాధ కలుగుతుంది. నీ జీవితంలో ఒకవేళ ఈ పగడగాల సమయంలో ఒకవేళ నిందలు నిన్ను అంటాడుతున్నాయేమో నాకు తెలియదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైతే నిన్ను అంటాడుతుందో దాన్ని మరిచిపోయి ముందున్న బహుమానం కోసం పరిగెత్తాలి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక పరుగు పందెమే ఉందనుకోండి, ఓడిపోయిన వాడిని చూస్తామా మనం? ఎదురు మనకంటే ముందుగా పరిగెత్తే వాడిని చూస్తామా? వెనకమాల ఆగిపోయిన వాడిని చూసావనుకో, నువ్వు కూడా అక్కడ ఆగిపోతావు, ముందుకెళ్ళలేవు. ముందున్న బహుమానం కోసం నువ్వేం చేయాలంటే ఎదురున్న వాడిని బీట్అవుట్ చేసేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ముందున్న బహుమానం పొందుకోవాలంటే నీ ముందుగా పరిగెడుతున్న వాడిని నువ్వు బీట్అవుట్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు ఏమన్నారంటే నా జీవితంలో వెనకనున్నాయి మరిచిపోయి ముందున్న వాటి కోసం నేను వేగరమే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అలాగా ఎవరన్నా పరిగెత్తిన వాళ్ళు ఉన్నారా? సబ్జెక్టు రైతుల గురించి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇదే ఏ చెప్పమన్నాడో చెప్పాలి. యజమానుడు చెప్పినట్టుగా మనం వినాలి. దేవునికి స్తోత్రం. ఏంటి పరిస్థితి అంటే మన జీవితంలో ముందున్న వాటి కోసం ముందు ఏమో ఉన్నాయి మన జీవితంలో, ఏమేమి బహుమానాలు ఉన్నాయి మన జీవితంలో. చాలా మంది ఈ లోకంలో ఎలా ఉన్నారంటే యేసు ప్రభువుని చాలా మంది ఈ రోజున ఎలా ఎంబడేస్తున్నారంటే కొన్ని వేల లక్షల మంది, కోట్ల మంది ప్రజలు యేసయ్యని ఎంబడేస్తున్నారు. ఈ రోజు ఎలా ఎంబడేస్తున్నారు? యేసయ్య దగ్గరికి వెళ్తే నా జబ్బు పోద్దని యేసయ్య దగ్గరికి వచ్చాను, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయని వచ్చాను, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు రొట్లు సమృద్ధిగా దొరుకుతాయి, నా కడుపు నిండిద్దని వచ్చాను. నిజమే, అది వాస్తవమే కాదంట్లా. యేసయ్య దగ్గరికి వస్తే జబ్బులు పోతాయి, యేసయ్య దగ్గరికి వస్తే నీకు సమృద్ధి వస్తాయి, అంతకుముందు ఉన్న పరిస్థితి మారిపోతాయి, సమృద్ధి వస్తాయి. లేకపోతే నీ సమస్యలు క్లియర్ అయిపోతాయి, దురాత్మ నుంచి విడుదల పొందుతూ అన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ అసలు ఏంటంటే మనం అసలైన దాని మీద గురి లేకుండా చేస్తున్నాడు సైతాన్ని ఈ రోజున జనాలు, క్రైస్తవులు. ఏంటి అసలైనది? అమ్మా బహుమానం ఉంది, మనకి బహుమానం ఉంది. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయన ఒక రోజుగా త్వరలోనే రాబోతున్నాడు. మన తరంలోనే యేసు ప్రభువుని చూడబోతున్నాం. నిజం, మన తరంలోనే ప్రభుని చూడబోతున్నాం. ప్రభు రాకడలో ఎత్తబడే ధైర్యం ఉందా? దేవునికి స్తోత్రం. ఎత్తబడాలంటే ముందు నువ్వు మారాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పెదాలతో పిలిస్తే పరలోక రాజ్యం రారు అని చెప్పాడు యేసయ్య. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము
పరలోకమందున తండ్రి అయిన యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళి సాక్షాత్తు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడగలిగిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అక్కడే దేవునికి స్తోత్రం. నీవు నేను వెళ్ళలేము అక్కడికి. దోమలు బేటలో పడితే ఎలా మాడి మసైపోతాయో అలాగైపోతాయి. అక్క మహామహిమతో సమీపరాని తేజస్సులో నివసించున్న ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. అక్కడే దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళి ఏమంటాడంటే, నువ్వు ఒకవేళ నువ్వెందుకు నన్ను తండ్రి అని పిలుస్తున్నావు, ఎందుకు నన్ను దేవుడు అని పిలుస్తున్నావు, నువ్వు చూస్తే పాపమైన మనిషివి, నువ్వు పాపివి, నేను చూస్తే నన్ను దేవాది దేవుడిని అయినా నన్ను తండ్రి అని నువ్వు ఎలా పిలుస్తున్నావు, పాపి అయిన మనుషుడా అని దేవుడు అడిగాడు అనుకో. కారణం ఎలా పిలుస్తున్నావు అంటావు, అయ్యా మీ కుమారుడైన యేసు రక్తంతో నువ్వు నాకు తండ్రి అయ్యావు నాయన అని ఆయన రక్తం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం చూపిస్తే నీకు అయితే ఓకే, నువ్వు నా బిడ్డవే వచ్చే అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కుమారుడైన యేసుక్రీస్తు వారు శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి నేను నీ కుమారుని అయ్యానయ్యా, నేను నీ కుమార్తెని అయ్యాను ప్రభా, నువ్వు నాకు తండ్రి నాయన, నేను పాపినైన మనుష్యుడే కానీ దేవునికి కుమారుడయ్యాను ఈ రోజున. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవాది దేవుడికి ఆయన బిడ్డగా ఉండే భాగ్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే మనం మొదటగా మారాలి. ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. దేవునికి స్తోత్రం. అతి సమీపంలో ఉంది. ఈ లోకంలో చాలా మందిలో ఉదాహరణకి కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటున్నారు, స్థలాలు కొనుక్కుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు. ఈ యుద్ధంట్లో దేవుడు యుద్ధాలు వచ్చింది అనుకో, అన్ని దేశాలతో పాటుగా అందరి ఆస్తులతో పాటుగా పోతే మన ఆస్తులు కూడా అంతే కదా, మనదేం ప్రత్యేకం ఉంచరుగా. కానీ అలాగే రాకడ వచ్చినప్పుడు అందరి ఆస్తులతో పాటుగా మన ఆస్తులు కూడా వదిలేసి మనం ప్రభు వెంట వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ భూములు ఇక్కడే ఉంటాయి, ఈ పొలాలు ఎక్కడే ఉంటాయి, ఈ స్థలాలు ఎక్కడో ఉంటాయి, ఈ బంగారం ఎక్కడో ఉంటుంది. కానీ మనిషి మాత్రం నువ్వు పాపివైనా సరే, ఒకవేళ పరిశుద్ధుడు అయినా సరే, ఇక్కడ మాత్రం నువ్వు ఉండవో. ఒకవేళ ఈ ఆయుష్కాలం ఒకవేళ 40 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 50 సంవత్సరాలు అవ్వచ్చు, మహా ఉంటే ఒక 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, లేకపోతే ఇంకా కట్టుకుంటే ఒక 40 ఉండొచ్చు. తర్వాత అయినా ఒకప్పుడు ఈ భూమి ఇక్కడే ఉంటుంది కానీ మనుషులు ఎక్కడ ఉండరు. ఈ భూమి ఎన్నో తరతరాలను చూస్తుందంట. తరతరాలను చూస్తుంది భూమి ఇక్కడే ఉంటుంది. కానీ మనుషులు శాశ్వతం కాదు అని చెప్పాడు ఒక మహానుగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 90వ కీర్తనలో ఆయన ఏమంటాడంటే, నరులారా తిరిగి రండి అని ఆయన మరలా పిలుస్తాడంట. ఆయన ప్రజల్ని ఈ లోకానికి పంపించిన దేవుడు మరలా తిరిగి రమ్మని పిలుస్తాడంట. ఒకవేళ తిరిగి ప్రభు నిన్ను పిలిచినప్పుడు, లేకపోతే ప్రభు రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావా ఒకసారి ప్రశ్నించుకో. నీ హృదయం దేవుని దృష్టిలో అంగీకారంగా ఉందా? దేవుడితో నీకు సమాధానం ఉందా? తండ్రి అయిన దేవుడితో యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు సమాధానం ఉందా? ప్రభుతో నీకు సహవాసం ఉందా? ఎంతవరకు ఈ రోజున మనుషులు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, నాకు అదియో ఇది అంటున్నారు. కానీ ఎవరైనా ప్రభా మీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా, మీ రాకడలో ఇదిగో నేను ఎత్తబడి గుంపులో నన్ను ఉంచున్నాయినా అని అడుగుతున్నారు ఎవరన్నా? ఎవరు అసలు ఆ ప్రార్థనలు ఎవరో చేశారు? అసలు ఎవరన్నా ఇవాళ చేశారు? ఎవరన్నా మీ రాకడలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునైనా మేము కూడా ఎత్తబడి గుంపులో ఉండాలి అని చేస్తున్నారు? అసలు అంతవరకు కూడా ప్రజలు నన్ను కాపాడో, నా కుటుంబాన్ని కాపాడు, నన్ను దీవించో, నా పిల్లలను దీవించు, నాకు అది ఇది ఎంతవరకు ఇదే మన విజ్ఞాపనే సరిపోతుంది ఎంతవరకు. కానీ మన సిద్ధపాటు మాత్రం లేదు. ప్రభు ఖచ్చితంగా వస్తారు ఒక రోజున. దేవునికి స్తోత్రం. ఆ రోజున బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడిన వారు ఎత్తబడతారంట, సిద్ధపడని వారు విడవబడతారంట. అంటే 5గురు ఎత్తబడతారు అని యేసయ్య చెప్పాడు, 5గురు విడవబడతారు అని చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రపంచంలో ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్లో సగం మంది ఎత్తబడతారు, సగం మంది విడవబడతారు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే, పౌలు గారు దేనికోసమైతే ఆయన పరిగెడుతున్నాడు, ఈ లోకంలో ఆయన కటిక పేదవాడే కాదు, ఆయన చాలా ఆస్తిపరుడు. ఆస్తినంతా కూడా దేవుని కోసం ఖర్చు పెట్టి వస్త్రాలు లేని స్థితి అనుభవించాడు, ఆహారం లేని స్థితి అనుభవించాడు. దేవుని కోసం వాడ పగిలిపోతుంటే ప్రయాణాలు చేశాడు, సముద్ర పొట్టును కూర్చుని ప్రార్థన చేశాడు, పాము పట్టికిని ఏళ్ళను పట్టికిని కరిచి ఏలాడుతుంటే పావును మంటల్లోకి విసిరేసి నాలో ఉన్నది యేసు రక్తం, ఈ పాము విషయం నన్ను ఏం చేస్తుందని నిలబడ్డాడు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే మన ముందు ఉన్నటువంటి భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారి శిష్యులు ఎవ్వరూ అనుకున్న మాట ఒక అపోస్తుడైన పౌలు గారు మాత్రమే అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆయన ఎవరు అనలేకపోయారు ఆ మాట అంత ధైర్యంగా. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎలా జీవించాడో ఈ లోకంలో అలాగే నేను జీవిస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఉందా ఈ రోజున పోలిక? భక్తుల్లో ఉందా అంటే, మనలోనే కాదు భక్తుల్లో ఉందా అంటే, ఈ రోజున మనుషుల్లో చాలా 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 లోపాలు ఉన్నాయి. చాలా సరి చేసుకోవాలి, చాలా దిద్దుబాటు చేసుకోవాలి. ఒకవేళ ప్రభు రాకడే త్వరగా రావచ్చు, లేకపోతే నీ పోకడే జరగవచ్చు. ఏం జరిగిందో తెలియదు కాబట్టి నువ్వు దిద్దుబాటు చేసుకుని నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరూ ఏమనుకుంటారంటే, అందరూ కూడా నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. పురుషులైనా స్త్రీలైనా అందరూ కూడా నేను బాగానే ఉన్నాను, నేనేం పర్లేదు అని నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏది ఉందో, ఏ మల్యం ఉందో అది సరి చేసుకుని, ఏ చెడుతనం ఉందో ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. చెడుతనం అని దేవుడు నీకు అర్థం చేస్తే ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టేయాలి. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుడి దృష్టిలో ఎందుకంటే గొప్పవాడయ్యాడంటే, అబ్రహాము ఉన్న విశేషం ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఓ థ్యాంక్ యూ జీసస్. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రహాముతో దేవుడు, అబ్రహాము ఒక అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు ఏమని స్వరం వినిపిస్తున్నాడంటే, యెహోవా ఆయన అంటున్నాడంట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలో వెళ్ళము, గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళాలి అంటున్నాడు. ఒక ఆడపిల్ల పెళ్ళి అయింది అనుకోండి, తండ్రి ఇంటి కాడి నుంచి అత్తవారింటికి వెళ్ళాలనుకోండి, ఏం చేద్దే? అత్తమానం 3 సార్లు, కొన్ని వేల సార్లు వస్తుంది అమ్మగారింటికి. కానీ అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఏం చేద్దంటే చితకేడి చేద్దాం. అమ్మ అవునా కాదు? దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేశంలో నుండి వచ్చే బయటకు, నీ తండ్రి నుంచి వచ్చే బయటకు, నీ బంధువులు వదిలేయటం కూడా చిన్న విషయం కాదు. చిన్న విషయమా అమ్మ? చిన్న విషయమా? మన కుటుంబంలో పెళ్లి జరిగినా లేకపోతే చావు జరిగినా సరే, ఎవరికైనా సరే ఖచ్చితంగా బంధువులు ఎవరు వచ్చినా రాపోయిన బంధువులు ఖచ్చితంగా వస్తారు ఎక్కడున్నా సరే. ఎందుకంటే బంధుత్వం అలాంటిది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తున్నారండి ఈ మధ్యన రకరకాల బోధలు వచ్చేసినాయి. అబ్రహాముకి దేవుడు అలాగ అన్నాడు కదా, మీరు కూడా మీ బంధువులు వదిలేయండి, మీరు కూడా అందరినీ దేవుడు అలాగ అన్నాడు. ఎక్కడ యేసయ్య? కానీ ఇక్కడ చూసుకుంటే చాలా మంది పరిస్థితి ఎలా ఉందంటే, అబ్రహాము ఎందుకు త్యాగం కలిగిన వాడంటే, తండ్రి ఇంటిని వదిలేయమంటే దేవుడు వదిలేశాడు, బంధువులను వదిలేయమంటే వదిలేశాడు, దేశాన్ని వదిలేయమంటే వదిలేశాడు, ఉన్న ఊరిని కన్నతల్లిని వదిలేయాలంటే చాలా చాలా కష్టం అంట. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంట. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, లేకపోతే సికింద్రాబాద్ లేకపోతే ముంబైలో ఉన్నాం అనుకోండి, టీవీ నైన్లో మన ఊరు కోసం వస్తుంది అనుకోండి, పలానా జంగారెడ్డి గుడు అని చెప్పి, అప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకో ఏమంటాం అక్కడ, మా ఊరే అది అది మా జంగారెడ్డి గుడు, అవన్నీ మేము తిరిగేవాళ్ళం అప్పుడు అని ఎంతో సంబరపడిపోతుంటాం, మురిసిపోతుంటాం. మా ఊరు మా సొంత ఊరు మీద చాలా మంది ప్రజలకు ఈజీగా మక్కువ అదో, ఆడపిల్లైనా మగ పిల్లైనా సరే. ఎంత త్యాగమో చూడండి అబ్రహాముది. అబ్రహాము త్యాగం మామూలు త్యాగం కాదు. దేవుని కోసం సొంత దేశాన్ని వదిలేశాడు, ఊరిని వదిలేశాడు, తండ్రి ఇంటిని వదిలేశాడు, బంధువులు వదిలేశాడు. ఆ చేసుకున్న భార్య, రెండో భార్య హాగర్ని దేవుడు ఏమంటాడంటే, హాగర్ని కూడా వదిలేమంటాడు. ఒకసారి హాగర్ని వదిలేశాడు. పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ని వదిలేమంటాడు. దేవుడు తీసుకెళ్ళి అరణ్యంలోకి తీసుకెళ్ళి వదిలేమంటాడు. ఇస్మాయిల్ని కూడా వదిలేశాడు. చివరికి లేక పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని తీసుకెళ్లి మోరియా పర్వతం మీద బలియమంటే ఆ కుమారుడు కూడా విడిచిపెట్టడానికి వెనకడిగేది అబ్రహాము. దేవునికి స్తోత్రం. అందుకే అబ్రహాము ప్రపంచానికి ఎలాగున్నాడంటే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకివ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో రక్తం కార్చాడు. దేవునికి స్తోత్రం. అన్ని జనులందరూ కూడా అబ్రహాము ఆశీర్వాదం రావాలని యేసయ్య అందరి కోసం రక్తం కార్చాడు శిలువలో. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను బంధువుల్ని అబ్రహాము లాగా నిన్ను అంతంత త్యాగాలు చేయమంటలా దేవుడు. అర్థమవుతుంది? అబ్రహాం లాగా త్యాగం చేయమ్మా నా కోసం అంటున్నాడా? అన్నాడా?
నిన్ను కేవలం నీ దేవుడు అనేది ఏంటంటే కేవలం దేవుడు నీతో మాట్లాడే మాట, నీతో కేవలం మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అనేది నీ జీవితంలో ఏ అయితే బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు విడిచిపెట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సైతాన్ని దోకొడుతుంది అండి నీకు సెమ్మెప్పి కోటి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్నేమన్నాడంటే మా అమ్మను కూడా దోకొడుతున్నట్టున్నాడు. ఒకటి బీకండి, ఒకటి బీకమ్మా. అవునే సైతాన్ని కొంతమందిని జోకొడుతున్నాడు. మరి ఎందుకంటే మనం ఇంత ప్రయాసతో రాత్రి అంతా నిద్రాహారాలు మానేసి వాక్యానికి సిద్ధపడితే 4 అయింది. నేను పడుకునేసరికి తెల్లజాము అంతా 4 అయింది. కరెక్ట్గా అదే టైం వాళ్ళకి ఏ పార్సల్ ఇవన్నీ పిల్లలు నిద్రలేదు. కరెక్టే పార్సల్ అయ్యో వస్తే వాళ్ళు పార్సల్ 15 బాక్సులు ఎన్నో ఉంటే బస్కి వేసారు. కార్గో కదా. తెల్లజాము 4 అయింది పడుకునేసరికి. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను పెద్ద విడిచిపెట్టమంటలేదు. కేవలం నీలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు వదిలేయమంటున్నాడు దేవుడు. ఆమేనండి. ఏ బలహీనత నాలో లేదయ్యా, నేను పరిపూర్ణురాలుగా ఉన్నానయ్యా, పరిపూర్ణంగా ఉన్నానయ్యా అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఒకవేళ అలా నువ్వు అంటే కనుక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మరలా బాహాటంగా సిలివేస్తున్నాడు. బైబిల్లో ఉందా మాట? బలహీనత లేని వాళ్ళు ఎవరో, కానీ వెనకనున్నాయి నువ్వు మరిచి ముందున్న వాటి కోసం నువ్వు పరిగెత్తాలి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ముందేముంది అంటే ముందు మారు మనసు ఉంది. ఆమేనండి. ముందు రక్షణ ఉంది. ఆమేనండి. ముందు పరిశుద్ధాత్మ నింపుదల ఉంది. ఆమేనండి. ముందు ప్రభు శరీరం, ప్రభు రక్తం ఉంది. ఆమేనండి. ముందు ప్రభు రాకడ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. తర్వాత రాకడ తర్వాత ఏముంది? మూల వాక్యంలోకి వచ్చేద్దాం. ఏముంది? రాకడ తర్వాత ఏముంది అమ్మా? గట్టి మీద ఉందా? సరిగా మాట్లాడండి, వినపడతలా. రాకడ తర్వాత బహుమానం ఉంది. ఆయన అన్నది అదే, ముందున్న బహుమానం కోసం నేను పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే మనం మరో మాట చూసుకుంటే ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట వదిలిపెట్టేశారు. ఎవరిని? లోతుని, లోతు భార్యని, లోతు పిల్లల్ని. దేవుడు ఏమన్నాడంటే సొదొమ గొమొర్రా పట్టణాలు తగలాడిపోతున్నాయి కొద్దిసేపట్లో, మీరు బయటకు వచ్చేయండి అని చెప్పాడు దేవుడు. కానీ ఇతను రాట్లా. ఎందుకు రాట్లా? అయ్యా మా అల్లుళ్ళు ఉన్నారయ్యా. అల్లుళ్ళు అంటే ఏ మామగారికైనా మొక్కు ఉంటుందా ఉండదా? ఇక అలా ఉన్నారు. నేను దాని బార్బర్ షాప్లో సందర్భం చెప్తానండి. బార్బర్ షాప్లో ఆయన ఏమన్నాడండి, నేను పాస్టర్ గారు నిండే అని చెప్పాను. చెప్తే బార్బర్ షాప్ అర్థమైందా? పాస్టర్ గారు నిండే అని చెప్తే పాస్టర్ గారు బాగా ఉందండి అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరండి ఏదైనా పెట్టినా తినండి, పాస్టర్లు గబుక్కి నెయ్యి పెట్టి తినరండి, అదే వచ్చింది ఇబ్బంది అన్నాడు. లేదు లేదు నేను తింటాను, ఎవరైనా అన్నం పెట్టి ఏది పెట్టినా తింటానండి అన్నాక నేనేమన్నానంటే ఈ సందర్భం చెప్పి మళ్ళీ వాక్యంలోకి వస్తాను. వాక్యం ఎక్కడ ఆపాను? ఇక్కడికి వచ్చిన తర్వాత సాధారణంగా మన బంధువుల మీద మనకి ఎంత మక్కువ ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నాయి. మా తాతయ్య గారు వాళ్ళది ఇక్కడేనండి, పలానా వీరభద్రుడు గారు మనవండి గుంటుపల్లి అని చెప్తే ఆయన ఏమన్నాడంటే మాది జలకరగుండం అండి మాది అన్నాడు. పలానా పామర్తి వీరభద్రుడు గారు మనవండి అండి, నేను ఆయన దారాలు కట్టేవాడు మా తాతయ్య ఏంటంటే తెలిసి ఆయన మాకు తెలిసి మేము వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు లేరు కదా ఆయన అన్నాడు. పలానా ఆయన మనవని అంటే పలానా వాళ్ళు అల్లుండి అండి నేను అని చెప్పాను. పరిచయం ఆయనకి తెలియదు కదా. సరే అంతా అయిపోయాక కటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే డబ్బులు ఏమొద్దండి అది. అప్పుడు నేను అన్నాను అలా కాదండి, అసలు చాలాసేపు ఈ బాటలు తీసుకుంటా. అయినా నేను అన్నాను ఇలాగ ఫ్రీగా మేము రాకూడదండి, నా మాట ఏంటండి అని 100 కాగితం ఆయన చేతిలో పెట్టి మీకు ఎంత కావాలో అంత తీసుకుని తక్కువ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఒక 50 తీసుకుని చాలా బలవంతంగా ఒక 50 తీసుకున్నాడు. ఆయన వద్దన్నాడు అసలు చాలాసేపు.
అంటే మనం పరిచయం చేసుకుంటాం సాధారణంగా. మన బంధువులు, మన రక్త సంబంధులు ఎక్కడన్నా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఆపద వస్తుందనుకో, మనం ఏం చేస్తామంటే సాధ్యమైతే వాళ్ళని కాపాడతాం. సాధ్యం కాకపోతే రే ఇక్కడ ఆపద ప్రమాదం పొంచి ఉంది, ఇవతలకు వచ్చేయండి అని చెప్తామా? అక్కడ లోతు ఏమంటున్నాడంటే తన అల్లుళ్ళు కాలిపోతారు అగ్నికి అని భయపడి ఏమంటున్నాడంటే కాబోయే అల్లుళ్ళు అంటాడు. పెళ్ళిళ్ళు కూడా అవ్వాలంట, కాబోయే నిశ్చితార్థం అయిపోయింది వాళ్ళకి, కానీ కాబోయే అల్లుళ్ళు. రే బాబు, ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా దేవుడు తగలెట్టిపోతున్నాడు. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా ఇదిగో అగ్నికి ఆవుతైపోతుంది. దేవుడు ఉగ్రత ఈ ప్రాంతం మీదకు రాబోతుంది, మీరు యువతలకు వచ్చేయండి అని చెప్తే వాళ్ళ అల్లుళ్ళ దృష్టికి ఈ లోతు ఎలా కనపడ్డాడంటే అపహాస్యం చేసేవాళ్ళలాగా కనపడ్డాడంట. నీతిమంతుల్లా కనపడలా, దేవుడికి నీతిమంతుడిగా కనపడ్డాడు. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని బయటికి లాగాడు. వాళ్ళ అల్లుళ్ళ దృష్టికి ఎలా కనపడ్డాడంటే ఎగతాళి చేసేవాళ్ళలాగా కనపడ్డాడంట. కొంతమంది తల్లిదండ్రులు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఎదరు వాళ్ళకి ఏదైనా మంచి చెప్పారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటారంటే మంచి చెప్తే ఎగతాళి చేసే వాళ్ళలాగా ఉంటారు. పిల్ల కాకి ఏం తెలుసు? ఉండేది దెబ్బ తిన్నదానికి తెలిసింది. కాబట్టి తల్లి కాకి ఏమంటుందంటే ఓ జాగ్రత్త 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 అంటే. పిల్లకాకి ఏం చేస్తుందంటే పిల్లకాకి తెలియదు కాబట్టి పిల్లకాకి నీకేం తెలిసిన ఊరుగా నీకేం తెలియదు అసలు అని పిల్లకాకి అంటుంటుంది. తల్లికాకి అన్నీ అనుభవించేసి ఉంది కాబట్టి తల్లికాకి కొన్ని జాగ్రత్తలు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి చిన్న కథ చెప్తానండి. దోమ అంట అమ్మ నేను పాట పాడుతుంది అందరూ చాలా బాగా వింటున్నారు అందంట. పిల్ల దోమ వెళ్ళి తల్లి దోమ దగ్గర, నేను అందరి చెవుల దగ్గర దోమ కూడా చూడండి కరెక్ట్గా చెవుకాడే అరుతుంది. మీరు గమనించండి, వచ్చి చెవుకాడే అరుతుంది, అది వచ్చి మన చెవి దగ్గరే అరుతుంది. మీరు గమనించండి ఎప్పుడైనా సరే. నేను పాట పాడుతుంటే అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు అంటుందండి ఈ దోమ. ఏం కొడుతున్నారు? అప్పుడు తల్లి దోమని పోయి ఎర్రిమాలోకం అలా చప్పట్లు కొడతలేదు, వాళ్ళు నిన్ను చంపడానికి చేతులు ఎలా అంటున్నారు, నువ్వు తప్పించుకుని వెళ్ళిపోతున్నావు, నువ్వు పాడితే వాళ్ళు చప్పట్లు కొడుతున్నట్టు నీకు కనపడుతుంది అని అందండి ఈ తల్లి దోమ. దేవునికి స్తోత్రం. అలాగే ఈ లోకంలో ఎలా ఉంటారండి మనుషులు, ఎగతాళిలా కనపడుతుంటుంది వాళ్ళకి. మనం మంచి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది అంటే అమ్మో అయ్యగారు చెప్పారు బాబోయ్, అయ్యగారు చెప్పింది ఇప్పుడు జరిగింది బాబోయ్ ఖచ్చితంగా. నేను ఎప్పుడన్నా అని చెప్పినప్పుడు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు తర్వాత జరిగిన తర్వాత చాలా సందర్భాల్లో మీకు అనిపిస్తుంది అమ్మో అయ్యగారు మనం చెప్పారు ఖచ్చితంగా ఇలా జరిగింది అని చెప్పాడు ఆయన ముందే. జరిగింది బాబోయ్ కొంచెం జాగ్రత్తగా. అప్పుడు ఏం కలిగిందండి ఇంకా కొంచెం భయము, అమ్మో ఈసారి ఏదైనా ఆయన చెప్తే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, అంత ఈజీగా తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. తన అల్లుడితో ఏమన్నాడంటే ఈ ప్రాంతం అంతా తగలడిపోతుంది, ఉగ్రతకు గురైంది, దేవుని ఉగ్రతకు వచ్చేయండి బయటికంటే లోతు ఎందుకు నమ్మాడు ఆ విషయాన్ని? దేవదూతలు వచ్చి చెప్పిన విషయాన్ని అగ్గినప్పటికీ అగ్ని గంధకాలు కురవలో ఎందుకు నమ్మాడు? ఎక్కడ నేర్చుకున్నాడు లోతు ఈ భక్తి? ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు ఈయన? అబ్రహాం దగ్గర నేర్చుకున్న భక్తి. అబ్రహాము ఎలాంటి వాడో మనకు తెలియాలంటే ఎలియాజను చూడాలి. ఒంట్లతో మోకాలు ఇప్పించాడు అక్కడ ఎలియాజు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దాసుడులోనే అంత భక్తి ఉంటే అబ్రహాంలో ఎలాంటి భక్తి ఉంటుంది? అమ్మ మీరే ఎలా ఉన్నారండి, మీ పాస్టర్ గారు ఇంకెలా ఉంటారో అని అంటారా? మీరే ఇలా ఈ రకంగా ప్రార్థన చేసుకుంటారు, ఈ రకంగా బలంగా ఉన్నారంటే మిమ్మల్ని నడిపించే నాయకుడు ఇంకెలా ఉంటాడు అనే ఒక ఆలోచన వస్తుంది. మీరు బలమైన వాళ్ళు అయితే, వీళ్ళు లేదు దామ్ తుస్మనిపించే వాళ్ళు అయితే అసలు ఆ ఆలోచన ఎవరికి రాదు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతం విడిచి వెనక ఉన్నాయి వదిలేసి వచ్చేయండి ఎగతాళి చేసే వాళ్ళలాగా అనుకున్నారంట. తీరా ఏం జరిగింది? దేవదూతలు కండిషన్ పెట్టి వెనకకు చూడకోకుండా ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి. ఈ సినిమాల్లో కూడా కొన్ని ఏం చేశారంటే బైబిల్ని కాపీ కొట్టి చాలా సినిమాల్లో కూడా నువ్వు వెనకకు చూడకుండా ఊరంతా వెళ్ళి నీళ్లు చింపేసిరా, వెనక్కు మాత్రం నువ్వు ఎంత తెలివితేటలో చూడని. పరిశుద్ధ గ్రంథంలో జరిగిన విషయాల్లో ఈ డమ్మి చరిత్ర పనికి మళ్ళీ ఈ సినిమాలు ఇవన్నీ తీసి కొన్ని యథార్థంగా దేవుడిదని పెడుతున్నారంటే దేవుడిదని పెడతారు. దేవదూతలు ఏమని చెప్పినాయి అంటే వెనకకు చూడకుండా మీరు వెళ్ళిపోండి ముందుకంటే లోతు పరిగెత్తండి అని చెప్పి పరిగెడుతున్నాడు. ఆపద వచ్చినప్పుడు తాతీగా ఏమంటారు టప్పటడికి వేసుకుంటూ వెళ్తామంటే నువ్వు శ్రద్ధ ఉండాలి, హెబ్రీ స్త్రీలాగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెనానండి. ఒకసారి పైకి లాగండి అనగానే జమ్మని లేగాలి, అంతసేపు ఆలోచించక్కర్లా, కూర్చోనంటే హెబ్రీ స్త్రీలాగా ఉండాలి. అర్థమవుతుందా? ఒకసారి యుగాండా దేశంలో
ఆ యొక్క ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో నుంచి ఉపమానాల్లో తీసుకెళ్తున్నాడు. ఉగాండా దేశంలో ఇజ్రాయేలు యొక్క విమానాన్ని ఉగాండా దేశస్తులు ఏమంటారు హైజాక్ చేశారు. వాళ్ళందరినీ అసలు చాలా అరబ్ దేశాలు దాటి వెళ్ళాలి, ఇడిపించుకు రావాలంటే చాలా ముస్లిమ్స్ దేశాలు దాటి వెళ్ళాలి. సెన్సార్కి వాళ్ళకి యొక్క పైన సెన్సార్కి పైన సిగ్నల్స్ విమానాలు వెళ్తే కనపడిపోతాయి. వాళ్ళంత హైట్లో కాకుండా బాగా కింద 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 విమానం వెళ్ళి 2 విమానాలు వేసుకెళ్ళి శత్రువులందరినీ మట్టు పెట్టేసి వాళ్ళ మనుషులు వాళ్ళు ఇడిపించుకొచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళాక ఇబ్రూ భాషలో వాళ్ళ భాషలో మీరందరూ కూడా ఎల్ల కిందకి ఇలా వారలాగా పడుకోండి అని చెప్పారు. అందరూ పడుకుంటే ఒక 2-3 పడుకోపోతే ఏమైంది అని నుంచున్నారు. నుంచున్న వాళ్ళందరినీ కూడా వీళ్ళ సైనికులు ఏం చేశారంటే ఇజ్రాయేల్ సైనికులు మొత్తం చితక్కాలు చేశారు. వాళ్ళందరినీ టెర్రరిస్టులతో పాటుగా ఒక 2-3 ఏళ్ళు కూడా నుంచున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. కారణం ఏంటి అని అంటే ఆ యొక్క ఆపరేషన్లో ఏంటంటే దేవుని ఆ యొక్క సైనికుల మాట లోబడిన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడేటప్పుడు ఒక ఆయన తన ప్రాణాన్ని కోల్పోయాడు, ఒక కమాండర్. వాళ్ళందరికీ మిలిటరీకి కమాండర్ ఎవరంటే ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయేల్ అధ్యక్షుడు ఎవరో బెంజమిన్ నెతన్యాహు ఉన్నాడా, వాళ్ళ అన్నయ్య చనిపోయాడు కమాండర్, మిలిటరీ కమాండర్. అప్పట్లో ఆయన 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అర్థమవుతుందా? నువ్వు సాధారణంగా దేవుడు మాట ఎప్పుడైనా సరే నువ్వు అంత ఈజీగా తీసుకోకూడదు. దేవుడి మాట, దేవునికి స్తోత్రం. దేవుడు ఏదన్నా ఒక మాట సెలవిచ్చాడు అనుకోండి, ఆ మాట ఈజీగా తీసుకుంటే చాలా 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 ఇబ్బంది. ఆ ఇబ్బంది రాకుండా మనం ఏం చేయాలంటే దేవుని మాటకు మనం లోబడాలి. ఆమేనా? ఏంటమ్మా ఏమైంది? దేవుని మాటకు మనం లోబడాలి. వెనకకు చూడుకోకుండా పారిపోండి అంటే లోతు పరిగెడుతున్నాడు, లోతు భార్య పరిగెడుతుంది, లోతు పిల్లలు పరిగెడుతున్నారు. కానీ ఈ భార్య ఎలాంటి భార్య అంటే ఒక రకంగా చెప్పాలంటే అవిశ్వాసి అయిన భార్య. బైబిల్లో ఏమనుందంటే భర్త విశ్వాస అయితే అవిశ్వాసురాలు అయిన భార్య భర్తను బట్టి పరిశుద్ధపరచబడతాడు కొత్త నిబంధనలో. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త ఉంటే విశ్వాసి అయిన భార్యను బట్టి భర్త పరిశుద్ధపరచబడతాడు. దేవుని స్తోత్రం. అంటే నీ విశ్వాసం అతనిలోనికి వెళ్ళద్ది, నీ విశ్వాసం ఆమెలోనికి వస్తుంది. కానీ ఆ కాలంలో అవిశ్వాసం కలిగిన వ్యక్తి ఎంత అవిశ్వాసం అంటే అసలు నీకేమైనా మతుందా, దేవదూతలు ఏంటి, అగ్నిగంధకాల పడతం ఏంటి, ఇల్లు వాకలు వదిలేసి పరిగెడుతున్నావు, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని వాగుతుంది ఓ పక్కన. బుద్ధి నాన్న నా మాటని నువ్వు వెనక్కి చూడకుండా రా ముందు, అక్కడ ఉంటే సత్తం, అక్కడ దేవదూతలు వచ్చేస్తున్నాయి అక్కడ అని మొత్తానికి అడుగుతుంటే మొత్తానికి ఏమంటుందంటే వస్తున్నాడు, ఇటు ఇటు చూడండి అమ్మా తర్వాత చూద్దాం. ఏం చూస్తున్నావు? ఇట్లు చూడడానికి వచ్చావు సన్నిధికి, వాక్యం విను శ్రద్ధగా. పరిగెడుతుంటే ఏం చూస్తున్నారు? ఏమో సినిమా ఏమైనా పెట్టారేంటి మధ్యలో ఏమన్నా? అందరూ అటు దిక్కులు చూస్తున్నారు. వాక్యం వినండి అమ్మ శ్రద్ధగా. పరిగెడుతుంటే ఈ అవిశ్వాసరాలు ఇలాంటి ఆమె కూడా అటు దిక్కులు చూస్తుంది. నాయన అమ్మలు రా అంటే ఏమంటుందండి, అడి చూస్తుంది, పక్క చూస్తుంది, అది కాలిపోతుంది ఇది కాలిపోతుంది అని వెనక్కి చూస్తుంది. వెనక్కి చూస్తుంటే ఈయన చెప్తున్నాడు పక్కన అటు చూడొద్దు వెనక్కి చూడొద్దు అంటున్నట్టు. చూడండి చూసింది వెనక్కి, ఏమైపోయింది? అలా బొమ్మ అయిపోయింది. అలా తిరిగిందంటే బొమ్మ అయిపోయింది. ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నానో అదే మీరు ఫాలో అవుతున్నారు. దేవునికి స్తోత్రం. వెనకకు చూడొద్దు అన్నాడు దేవుడు, వచ్చేమన్నాడు ముందుకి చూసుకుంటా. వెనక చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందని మళ్ళీ భర్త అక్కడ ఆగలేదు. ఆగితే ఏమైంది? ఏళ్ళ కూడా ఉప్పు స్తంభం అయిపోతారు. భర్త పరిగెడుతున్నాడు, పిల్లలు పరిగెడుతున్నారు, లోతు పరిగెడుతున్నాడు, లోతు పిల్లలు పరిగెడుతున్నారు. ఆ భార్య ఉప్పు స్తంభం అయిపోయి ఇప్పుడు కూడా అక్కడ బొమ్మ అయిపోయింది. అక్కడ ఆ దేశం ఇప్పటికీ ఉంది ఆ బొమ్మ. కొంతమంది ఇజ్రాయెల్ దేశం టూరిస్టులు మనవాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఆ బొమ్మని చెప్పులతో కొడతారంట. ఆ బొమ్మని ఎందుకు? బుద్ధి లేనిదా, బుద్ధిహీనరాలా, నీకు బుద్ధి జ్ఞానం లేదే నీకు? దేవాది దేవుడు వెనక తిరిగి చూడొద్దంటే నువ్వు వెనక తిరిగి చూసి ఎలా ఈ గతి తెచ్చుకున్నావు, నువ్వు పనికి మాలిదాను నువ్వు అని చెప్పి చెప్పుతో కొడతారంట ఆ బొమ్మని. ఎవరినే? లోతు భార్య బొమ్మనే. నీకు ఈ గతి ఎందుకు పట్టిందంటే దేవుడు చూడొద్దంటే వెనక తిరిగి చూసావు, కాలిపోయావు, ఆ బొమ్మ అయిపోయావు అని చెప్పి ఆ బొమ్మను కొట్టి వీళ్ళు వచ్చేస్తారంట ఇప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఈ లోతు కుటుంబం ఎదురుకు వచ్చేసిన తర్వాత అగ్ని గంధకాల కురిసి ఏమైందంటే
మొత్తం నాశనం అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా అంతా సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయింది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే యేసు ప్రభు వారు చోట, అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోన్లో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడో అద్భుతాలు పొందేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడో రక్షణ పొందేవాళ్ళు అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకవేళ నీ జీవితంలో అద్భుతాలు చేసేది కూడా ఎందుకంటే నువ్వు మారు మనసు రక్షణ పొందడానికి. ఆమేనండి. అద్భుతాలు లేవని నేను అంటున్నా, లేవో అద్భుతాలు. నాకే అద్భుతం జరగలేదండి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. నాకు అద్భుతాలు జరిగింది అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. జరిగితేనే ఎత్తండి. అద్భుతాలు ఎందుకు చేస్తాడయ్యా దేవుడు? ఒక స్వస్థత చేసిన, ఒక దురాత్మ నుంచి విడిపించినా, లేకపోతే ఇంకోటైనా ఇంకో మెరాకిల్ అయినా ఎందుకు చేస్తాడయ్యా అంటే, మీరు చక్కగా తాతీగా కూర్చుని ఫ్యాన్ కింద ఉండి అంటున్నారు, నేను నిలబడి అక్కడ వాక్యం చెప్తున్నాను, చెమటలు కారిపోతున్నా సరే వాక్యం చెప్తున్నాను. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న మాట నేను చెప్పాలి కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎందుకు చేస్తాడయ్యా అద్భుతం అంటే నువ్వు రక్షణ పొందడానికి. ఆమేనండి. ఒకవేళ నువ్వు రక్షణ పొంది ఉండొచ్చు, నేను రక్షణ పొందానని అన్నవాళ్ళు చేతులు బయట ఎత్తండి, దించండి ఒకసారి. మీ పిల్లలు కూడా రక్షణ పొందారు అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఒకవేళ ఆమె తెలియదులే ఏమనుకోకండి, తెలియదుగా. ఇప్పుడు ఒకవేళ మీ పిల్లలు రక్షణ పొందలేదనుకోండి, మీరు పరలోకం వెళ్తారు ప్రభు రాకడ వస్తే, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కామెడీ కాదు, ఏం మామూలు మాట కాదు, నిజం నేను చెప్పేది. నీకు అక్కడ బంధుత్వం కూడా తెలియదు అక్కడ నీకు. అయ్యా మా పిల్లలని కూడా నీకు తెలియదు. అక్కడ జ్ఞాపకం లేకుండా చేస్తాడు దేవుడు. అక్కడ తెలీదు. పరలోకంలో ఎలా ఉంటారు ప్రభువా? ఒక వ్యక్తికి 7 వ్యక్తులతో పెళ్ళి అయిందంట భూమి మీద. ఎంతమందితో? ఒకటి పెళ్లి చేసుకుంది ఒక ఆమె. పెళ్ళి అయ్యే కొన్నాళ్ళు కాపురం చేశాక భర్త చనిపోయాడు. మళ్ళీ ఇంకొకటి పెళ్లి చేసుకుంది, కాపురం చేసాక మళ్ళీ చనిపోయాడు. మళ్ళీ ఇంకొకటి చేసుకుంది. అలాగా మొత్తానికి 7 వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంది బతుకున్నాగా ఒక వ్యక్తి. యేసు ప్రభు వారిని అడిగారు ఈ మాట, అక్కడ బైబిల్లో ఉంది. మరి ఆ యొక్క పునరుద్ధానం అందు నిత్య జీవంలో ఉన్నప్పుడు ఎవరికి భారీగా ఉంటుంది అని అడిగారు యేసయ్య. ఎవరికే? ఇక్కడ ఇంతమందికి భారీగా ఉంది కదా ఈ వ్యక్తి, మరి అక్కడ నిత్య జీవంలో ఎవరికి భారీగా ఉంటుంది ప్రభు అని అడిగితే యేసయ్య అన్నాడు, అసలు అక్కడ పెళ్ళిళ్ళు అనేవి ఉండవు, కుటుంబాలు అనేవి ఉండవు. పరలోకంలో దేవదూతలు ఎలా ఉన్నారో అలా ఉంటారంటే వాళ్ళందరూ. అక్కడ మా నాన్న, మా తమ్ముడు, మా అన్నయ్య, పెద్దనాన్న, చిన్నాన్న, అరే వచ్చేసేవా నాన్న, నీకోసం ఎదురు చూస్తున్నారా, నీకోసమే రోజు ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది, నిన్ను ఎలా తీసుకొద్దామని. సినిమా అనుకుంటున్నారు, ఇది అమ్మ సినిమానా? నీకోసమే మాట్లాడుకుంటున్నారు. ఇదిగో నీ ఆయుష్ ఎంత అంటే నువ్వు ఎలా రావాలి అనుకుంటున్నారు. సినిమానా? సినిమా కాదప్ప, ఇది సినిమా కాదు, జీవితం. ఇది యథార్థమైన జీవితం బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి పిల్లో ఎవరి తల్లో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. కాకపోతే బతుకున్నంగా వాళ్ళు మన తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు దేవుడు మన తల్లిదండ్రుల కోసం మనం బాధపడతాం కాబట్టి ఇక్కడ దేవుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని దేవుడే మనకు తల్లిగా తండ్రిగా ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అన్నో మాట చెప్పాను శుక్రవారం. ఏమని చెప్పాను? అవ్వాదానికి ఆ పండు ఎలా కనపడిందంట? ఇంపుగా రమ్యంగా కనపడిందంట ఆ పండు. ఈ లోకం అనే పండు మన కన్నులకి ఎలా కనపడద్దు అంటే చాలా ముచ్చటగా, చాలా అందంగా, చాలా ఇంపుగా కనపడద్దు. కానీ ఆ పండు ఏం చేస్తుంది అంటే ఆ పండు శాపగ్రస్తులుగా తయారు చేస్తుంది. వాళ్ళు దేవునికి వారిని దూరం చేస్తుంది. ఏదైనా తోటకి దూరం చేస్తుంది ఆ పండు. దేవుని స్తోత్రం. దేవుడు అన్ని తినమన్నాడు, ఒక్క పండు తినొద్దు అన్నాడు. ఆ ఒక్క పండే వాళ్ళకి లేనిపోని ప్రమాదం తెచ్చిపెట్టింది. దేవుడు అన్ని చూడమంటున్నాడు, వెనకకు మాత్రం చూడొద్దు అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుని స్తోత్రం. వెనకకు చూడొద్దు అంటే వెనక్కు వచ్చి లోతు భార్య పతనం అయిపోయింది అన్నమాట. దేవునికి స్తోత్రం. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నా కూడా, దేవుళ్ళలోకి వచ్చాక కూడా గతంలో మన జీవితంలో ఎన్నో మైనస్లు బోర్డు జరిగి ఉండొచ్చు, కాదంటలేదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడిని విడిపించేశాడు ఆల్రెడీ. ఆ బంధకాల నుంచి, ఆ శరీరాశ, నేత్రాశ, జీవకుటం, ధనాపేశ, యజ్వేరాత్మ నుంచి దేవుడు విడిపించేశాడు. విడిపించేసిన తర్వాత కూడా మరలా వెళ్ళి మనకేమనిపిస్తుంది అంటే ఏమైందిలే, దేవుడు ప్రేమ కలిగినోడే కదా, దేవుడు క్షమిస్తాడు కదా. మీకు అసలు విషయం ఏంటో తెలుసా? రక్షణ పొందిన తర్వాత దేవుడు ఒక వ్యక్తిని క్షమిస్తాడు కానీ ఏదైనా తప్పు చేస్తే, కానీ దాని మూల్యం కూడా నువ్వే, దాని బిల్లు నువ్వే. ఈసారి మళ్ళీ రక్తం కాచాడు ఆయన, నీ రక్తంతోనే ఆ బిల్లు కట్టిస్తాడు. ఏంటి అలా ఉన్నావు?
నిజం. నీ రక్తంతోనే ఆ బిల్లు కట్టిస్తాడు దేవుడు. ఒకసారి మాత్రం ఆయన రక్తం కార్చాడు, రెండోసారి నిన్ను క్షమిస్తాడు. కానీ మరలా ఆ శిక్ష ఎవరు భరించాలంటే నీవే భరించాలి. అందుకే నువ్వేం చేయాలంటే, ప్రభా ఇదిగో నేను నీ జీవితంలో ఒకవేళ ఏదైనా లోటు లోపాలు ఉంటే సరి చేసుకుని సరిదిద్దుకుని దేవుని వైపు తిని, ఒకవేళ నీకు జీవితం రావట్లేదు అనుకో, ప్రభువుని అడుగు. ఓ 3 రోజులు ఇక్కడ పడి దేవుని సన్నిధిలో పడి ఇక్కడ ఏడు. పనులు గిళ్ళన్నీ పక్కన పెట్టి ఆ పనులు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళలేవు. ఊరెమ్మడి తిరగమంటే తిరుగుతూ వెళ్ళి, కానీ దేవుని సన్నిధిలో ఒక్క పూట ఉండమంటే ఉండలేరు చాలామంది. దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి నిన్ను నువ్వు సరిదిద్దుకుని, ప్రభు నాకు జయ జీవితం కావాలి అని అడుగు, దేవుడు నీకు జయ జీవితం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు ఆహారం కావాలని దేవుడికి తెలిసి ఆమేనండి. నీకు వస్త్రాలు కావాలని దేవుడికి తెలిసి ఆమేనండి. నీకు బంగారం కావాలని దేవుడికి తెలిసి ఆమేనండి. నీకు ఇల్లు కావాలని, పొలం కావాలని, బళ్ళు కావాలని, పిల్లలకు పెళ్లిళ్ళు కావాలని, పిల్లలకు గర్భఫలాలు కావాలని అన్నీ దేవుడు తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నిన్ను ఎదగమంటున్నాడు దేవుడు. ఆమేనంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని నువ్వు ఎదిగితే కనుక నీకు కావలసిన అన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేనంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొన్ని మన జీవితంలో దేవుడు అడగకుండా కూడా కొన్ని ఇస్తాడు. సొలొమోనుకి ఎలాగైతే ధనం ఇచ్చాడు దేవుడు, అలాగే అడగకుండా కూడా కొన్ని ఇచ్చేస్తాడు దేవుడు. సొలొమోను ధనం అడగలేదు, ఏం అడగలేదు, కేవలం జ్ఞానం అడిగాడు దేవుడిని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభా చిన్న వయసులో సింహాసనం ఎక్కించావని, నా తండ్రి అంటే మహాజ్ఞానం కలిగిన వాడు, నాకైతే అంత జ్ఞానం లేదు ప్రభా, నేను చిన్నోడయ్యా, ఈ ప్రజలను పరిపాలించడానికి తగిన జ్ఞానం కావాలయ్యా అని అడిగాడు సొలొమోను. అమ్మ అర్థమవుతుందా? డబ్బులు అడగలేదు, ఇంకా ఆస్తులు అడగలే, ఏం అడగలా, కానీ దేవుడు అన్నీ ఇచ్చేశాడు సొలొమోనుకి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు, ఎవరన్నా శత్రు రాజ్యాలు యుద్ధం చేస్తున్నారని తెలిసిందనుకో, యుద్ధానికి సిద్ధమవుతున్నారని, ఆ శత్రు రాజు కుమార్తెని పెళ్లి చేసేసుకున్నాడు. ఇంకప్పుడు ఏమవుతాడు ఆ శత్రువు? అలాగే దగ్గర 1000 పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని? నిజం, వాక్యంలో ఉన్నది. ఇప్పుడు శత్రువు రాజ్యాలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు, మన రాజ్యాన్ని పాడు చేస్తే కానీ ప్లాన్ వచ్చిందానికి ఇన్ఫర్మేషన్. వాళ్ళ కుమార్తెను ఏదో రకంగా ఒప్పించాలట, బలవంతంగానే ఏదో రకంగా పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఇంకేమైతే వాళ్ళు ఏం చేస్తారు? అల్లుడి మీద యుద్ధం చేయలేరు కదా. అలాగా అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఇంకా ఎంత జ్ఞానం ఇచ్చాడే అంటే, ఇద్దరు ఒకే సత్రంలో, ఇద్దరు హాస్పిటల్ లాంటిది సత్రం అంటే, అది కూడా ఇద్దరు కాన్పు డెలివరీ అయ్యారు. ఇద్దరు కూడా డెలివరీ అయిన తర్వాత ఇద్దరు మగపిల్లల్ని అన్నారు. ఒక రోజున ఒక తల్లి ఏమో నిద్రలో ఉండి ఆ మగపిల్లడి మీద అలా పడుకుంటే ఆడు చనిపోయాడు పిల్లడు నిద్రలో ఉండి. అప్పుడు ఏం చేసిందంటే ఈ తల్లి, అందుకే కొంతమంది మైమరిచిపోతారు తల్లులు నిద్రలో, పిల్లలు పెంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ యొక్క చచ్చిపోయిన బిడ్డని బతుకున్న ఆ యొక్క బిడ్డ దగ్గర పడుకోబెట్టి, బతుకున్న బిడ్డనేమో ఏమో దొంగతనం చేసేస్తుంది. అర్థమవుతుందా? చచ్చినోడేమో ఇదిగో నీ బిడ్డ, బతుకున్నవాడు నా బిడ్డ. ఈ తగు ఇడి తిరిగి ఏ పెద్ద మనిషి దగ్గరికి వచ్చిందో అంటే సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సరి చేయాలి? ఇద్దరూ కూడా ఏమంటున్నారంటే, బతుకున్నవాడు నా బిడ్డ అంటే నా బిడ్డ అంటారు, చచ్చినోడే ఇదిగో దీని బిడ్డ అని ఒకరు, లేదు దీని బిడ్డ అని ఒకరు. అప్పుడు ఏం చేశాడంటే సొలొమోను, మంత్రి గారు అని పిలవంగానే అన్నీ ఒకడు వచ్చాడు, కత్తి తీసి తెచ్చి ఈ బిడ్డని 2 ముక్కలు చేసేసి, బతుకున్న బిడ్డని చెరో మొక్క ఇచ్చేయండి అన్నాడు. బతుకున్న బిడ్డని కాలు ఎలా పట్టుకుని 2 ముక్కలు చేసేసి చెరో మొక్క ఇచ్చేయండి అన్నాడు. అనేసరికి అప్పుడు నిజంగా కన్నా తల్లి కన్నా ప్రాణ తరికిపోయి, అయ్యా 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 మహారాజా మీకు దండం పెడతానయ్యా, ఆ పని చేయొద్దయ్యా, పోలే ఆ బిడ్డని దానికి ఇచ్చేది, ఎక్కడున్నా నా బిడ్డ క్షేమంగా ఉండాలి, బతుకుండాలయ్యా. నిజమైన ప్రేమ ఏం కోరుకుంటుందంటే, నిజమైన ప్రేమ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, లేకపోతే నా బంధువులు క్షేమంగా ఉండాలి, నా రక్త సంబంధులు క్షేమంగా ఉండాలి, నా స్నేహితులు క్షేమంగా ఉండాలి, నా ఇండియన్ ప్రజలు క్షేమంగా ఉండాలి, నా భారతదేశస్తులు ఎక్కడున్నా వాళ్ళ రక్షణ పొందాలి. నిజమైన ప్రేమ ఇది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. అప్పుడు అయ్యా ఎక్కడున్నా వాడు క్షేమంగా ఉండటమేనయ్యా కావాల్సింది అని ఆ తల్లి అనేసరికి అప్పుడు కనిపెట్టేశాడు ఈ మహారాజు. ఏమని కనిపెట్టాడు? నిజమైన తల్లి ఏమే, ఈ బతుకున్న బిడ్డని నేను ఇచ్చి పంపించండి అన్నాడు. సొలొమోను జ్ఞానానికి వాళ్ళందరూ కూడా, అంతఃపురంలో ఉన్నటువంటి మంత్రులు, ఆ యొక్క అధికారం కలిగిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురైపోయారు. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞానం చూసి శాబాదేశపు రాణి
టన్నుల కొద్ది బంగారం తెచ్చి సొలొమోనుకి బంగారం బహుమతికి ఇచ్చి చివరికి సొలొమోన్ని ఆమె కూడా పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు చరిత్రకారు. అతని జ్ఞానం పరిశీలిద్దామని వచ్చి అక్కడికి వచ్చి ఆ బంగారం అంతా ఆయనకి ఇచ్చేసి ఆయన జ్ఞానాన్ని బట్టి ఆమెకి కొంతమంది ఈ మధ్యలో పాస్టర్ గారు ఒక దేశం వెళ్తే సొలొమోను ముద్దు మనవలు ఆ మనవలు ఉంటారు కదా, ఆ పిల్లలు ఉన్నారంట అక్కడ. ఇప్పటికీ ఆ రాజ్యంలో వాళ్ళు ఒక రాజుల్లాగా అధికారం కలిగిన వాళ్ళలాగా ఉన్నారంట. మీరు ఎవరండి ఏంటంటే వాళ్ళు అంటున్నారంట, మా ముత్తాత సొలొమోను యొక్క వారసులు మేము, మా తాత పోతా టన్నుల కొద్ది బంగారం ఇచ్చాడు, మేము 4 తరాలు కూర్చుని తిన్నా సరే మాకు ఇబ్బంది ఏమి లేదు. మరి ఎందుకు అసలు అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు ఆయన అని అంటే చరిత్రలో కొంతమంది వాళ్ళ వారసులు ఒక కారణం చెప్పారండి పాస్టర్ గారికి. ఎందుకంటే దేవుడు నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడో ఈ జ్ఞానం నాతో అంతరించిపోకూడదు, నాలాంటి చాలా జిరాక్సులు కావాలి అని లెక్కేశాడంట ఆయన. చూడండి, నిజంగా అనేక మంది ఈ జ్ఞానం కలిగిన జిరాక్సులు ఉండాలి మనుషులని అంతమంది అన్ని పెళ్లిళ్ళు చేసుకుని అంతమంది పిల్లల్నే కన్నాడు. కానీ యేసు ప్రభు వారు ఏమంటారంటే యేసయ్య కాలానికి వచ్చేసరికి అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు యేసయ్య. ఆమేనండి. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు యేసయ్య. ఎవరైనా ఎవరు? యేసయ్య. అయ్యా నీ వయసు అంతా కలిపితే 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడిని అంటున్నావు. అబ్రహాము చరిత్ర జరిగి కొన్ని వేల సంవత్సరాలు, అబ్రహాము చరిత్ర జరిగి ఎన్నాళ్ళైతుంది తెలుసు ఇప్పటికీ? తెలుసా? సుమారుగా 4000 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి అబ్రహాము స్టోరీ జరిగి. ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం, ముస్లిమ్స్లు చెప్పుకుంటున్నారు, ఇప్పటికీ కూడా క్రైస్తవులు చెప్పుకుంటున్నారు, యూదులు కూడా చెప్పుకుంటున్నారు. కారణం ఏంటంటే అబ్రహాము ప్రపంచానికి మూల స్తంభముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య ఏమనండి, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అన్నాడు యేసయ్య. ఆమేనండి. అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడంటే పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభువారిలో ఉన్న జ్ఞానం చూసి అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారు, సమాధానం చెప్పలేకపోయారు యేసు ప్రభు వారి జ్ఞానానికి. దేవుని స్తోత్రం. మహాజ్ఞానం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేనండి. మా అర్థమవుతుందా? ఒక వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి మోసే ధర్మశాస్త్ర ప్రకారం యూదులకి ఇశ్రాయేలీలకి మోసే ధర్మశాస్త్రం అంటే ప్రాణం. అరబ్బులు ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతుంటారు చాలామంది. మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఎవడన్నా వచ్చి మనవాళ్ళని ఎవరన్నా ఒక మనిషిని ఏదైనా కొట్టాడు అనుకోండి, తిరిగి ఆడిని మనం కొట్టాలి. ఎవడన్నా మన మనిషిని కనిపీకేశాడు అనుకోండి, మనం వెళ్ళి ఆడి కనిపీకేయాలి. ఆ ధర్మశాస్త్రం. కంటికి కన్ను, కంటికి పన్ను. విచారంతో ఎవరైనా దొరికితే వాళ్ళని బట్టికి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి వాళ్ళని. ఆ చట్టం మీరు ఇప్పుడు కూడా వీడియోలు చూస్తుంటే అరబ్ దేశాల్లో కొంతమందిని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొడుతుంటారు. ఇప్పటికి ఇది చూసారో లేదు, రాళ్లతో కొట్టి చంపాలయ్యా మోసే ధర్మశాస్త్ర ప్రకారం. మరి దీనికి మీ నిర్ణయం ఏమిటి బోధకుడా అని అడిగారు యేసయ్య. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఒకవేళ యేసయ్య కొట్టండి అన్నాడు అనుకోండి, అమ్మా ఏనండి ముగించేసుకుందాం, కొట్టండి అన్నాడు అనుకోండి, నీవేం బోధకుడు అయ్యా, నీకు ప్రేమ లేదు ఏమి లేదు, అలాగా ఇలాగా అంటారు. ఒకవేళ కొట్టొద్దు అన్నాడు అనుకో, మోసే ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడు, మొదలుగా ఈయన కొట్టండి రాళ్ళతో అని యేసు ప్రభువారిని కొడతారు. వాళ్ళ తెలివితేటలో వాళ్ళ అంతరంగం యేసు ప్రభువారికి తెలుసు కాబట్టి యేసు ప్రభువారు ఏమన్నారంటే మీలో పాపం లేని వాడు మొదటగా ఒక రాయి తీసి ఏం మీద వేయండి అన్నాడు యేసయ్య. ఒకటే మాట, ఇసుక మీద నేల మీద ఏదో రాసుకుంటున్నాడు ఆయనే. మీలో పాపం లేని వాడు మొదటగా ఒక రాయి తీసి ఆమె మీద వేయండి అన్నాడు. పాపం లేని నాలో ఏ పాపమో లేదని అన్న వాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి. ఏంటయ్య అలా ఉండరు, ఉంటారా? కనీసం మన వ్యక్తిగత జీవితంలో ఒక పరిశుద్ధులు నీ దేహంతో ఏ పాపం చేయలేవు ఇప్పుడు వరకు, నీ ఆలోచనతో చేసావుగా పాపం. అమ్మ దొంగ ఎక్కడ తప్పించుకుంటావు? ఇప్పుడు శరీరంతో చేయాలి, ఆలోచనతో చేస్తుంది. మనిషి తలంపు ఎల్లప్పుడూ పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఈ పాపపు తలంపులు కడిగి వేయడానికే యేసు ప్రభువారు శిలువలో రక్తం కార్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్య మహాశ్రమలు పొంది ఆయన మనుష్యుడిగా వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి శిలువ త్యాగం ఎందుకు చేశాడు అంటే మన కోసమే చేశాడు ఆయన. ఆమేనండి. దేవునికి స్తోత్రం. అందుకే చాలా మందికి దినాలు ఎలా ఉందంటే నశించిపోతున్న వారికి దేవుని మాటలు వెర్రితనంగా ఉంటాయి అంట. లోతు అల్లులకి ఎలాగ వెర్రితనంగా ఉన్నాయి అలాగా నశించిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని మాటలు చెప్పావు అనుకో, నిన్ను ఒక పిచ్చడానిగా పిచ్చోడుగా చూస్తాను. లోకానికి ఒక్కోసారి మనం పిచ్చోళ్ళలాగే కనపడతాం. నేను దేవుని మాటలు చెప్పానండి కొంతమందికి, చెప్తే నన్ను పిచ్చదాల్లా చూశారని అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. లేరా మీరెవరో? పిచ్చదాల్లాగే చూస్తారు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే లోకానికి మేము వెర్రితనంగా ఉన్నాము అంటాడు.
పౌలు గారితో పాటుగా చదువుకున్న ఆయన ఫ్రెండ్ ఏమో జడ్జి గారి స్థానంలో ఉంటాడు, పౌలు గారేమో బోన్లో ఉంటాడు. అక్కడ సౌలా ఆయన అసలు పేరు. సౌలా, నువ్వు చదువుకున్న విద్య ఏంటి? గొప్ప చదువు ఈ కాలంలో ఆయన చదువుతో పోలిస్తే అంటే MA PhD అంట. ఈ కాలంలో PhD అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంతేనా? అయితే ఆయన ఏమైందంటే ఆ యొక్క అంత చదువు ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఖైదీగా ఉన్నాడు ఆయన బోన్లో. నువ్వు చదువుకున్న చదివేంటి? నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తున్నావేంటి అని అడిగితే ఆయన అంటాడు, ఆ సంఖ్యలు అవన్నీ చూపించి ఆయన ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు గారు, ఈ సంఖ్యలు తప్పనిచ్చి, ఈ బంధకాలు తప్పనిచ్చి మీరు కూడా నాలాగా ఉండాలని కోరుకుంటున్నా అంటాడు. జడ్జీలు కూడా ఆ దినాల్లో సమాధానం చెప్పలేకపోయేవాళ్ళు. పౌలు గారు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయేవాళ్ళు. అంత జ్ఞానం కలిగిన వాడు. ధర్మశాస్త్రం అంతా కూడా వాళ్ళకి చెప్పేవాడు. ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా తెలిసిన వాడు. ధర్మశాస్త్రం అంతటిని వివరించి ధర్మశాస్త్రంలో నుంచి యేసు ప్రభువుని చూపించేవాడు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో అలా చెప్పేవాళ్ళు ఈ కాలంలో కూడా ఒకళ్ళు ఉన్నారు. సాధారణంగా ఎప్పుడన్నా ఒకసారి తగులుతుంటే నేను చూస్తున్నాను. ధర్మశాస్త్రంలో నుంచి కూడా ధర్మశాస్త్ర సంబంధంగా అలాగే చరిత్ర పరంగా కూడా కొన్ని చెప్పేవాళ్ళు ఎవరంటే ఈ కాలంలో కూడా కొంతమంది సేవకులు అక్కడక్కడ ఉన్నారు. ఒక ఆయన రంజిత్ ఓఫీర్ గారని, ఆయన దగ్గరగా ఒక 4-5 పండితులు అందరూ కూర్చుంటే ఈయన ఒక్కడే ఒక డిబేట్లో కూర్చున్నాడు. రోజు పండితులు పత్తుళ్ళు ఒక 4-5 కూర్చున్నారు. మీరు కూడా మనుషులు తెచ్చుకుని నాకు ఎవరు అక్కర్లా, నాకు నేనే మాట్లాడతాను. ఈయన ఏమన్నాడంటే విరాట్ పురుషుడు చరిత్రలో విరాట్ పురుషుడు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువులో నేను విరాట్ పురుషుడిని చూశాను అన్నాడు ఆయన. లేదు, మీరు చూపించగలిగితే ఎవరన్నా చూపించండి నాకు అన్నాడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఎక్కడా లేడు. పరిశుద్ధ కలిగిన జీవితం యేసయ్య. పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధమైన రక్తం గార్చాడు ఆయన సకల మానవాళి కోసం. ఆయన జీవితంలో కానీ ఆయన చరిత్రలో కానీ ఎక్కడ ఏ లోపమో ఏ పాపమో శాపమో లేదు. మరి ఎందుకు సిలువేయబడ్డాడంటే సకల మానవాళి కోసం ఆయన సిలువేయబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా గ్రంథాల్లోనే చూపించాడు, భూమి నడిమధ్య భాగాన పుట్టిన వ్యక్తి ఈయన, కన్యక గర్భాన పుట్టినవాడు ఈయన. ఇదిగో చరిత్రలో గ్రంథాలు తిరగండి, కావాలంటే ఇందులో ఆధారాలు ఉంటాయి అని చాలా ఆధారాలు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆయన కొంతమంది పండితుల నుంచి బ్రాహ్మణుల నుంచి కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు కొంతమంది మరి వాళ్ళు కూడా కొన్ని పుస్తకాలు తయారు చేశారు. ఆ పుస్తకాల్లో ఏమనుందంటే ఓం బ్రహ్మపుత్ర ఆయన మహా అంటేనంట తండ్రి ద్వారా జన్మించిన వాడు అని అర్థం అంట. ఓం కన్యసుతాయన మహా అంటే కన్యక పుట్టినవాడు అని అర్థం అంట. ఓం పంచగాయ అయిన మహా అంటే 5 గాయాలు పొందినవాడు అని అర్థం అంట. మరి ఇవన్నీ మనకు తెలియదుగా. చూడండి, వాళ్ళు ఎతికినవి అన్నీ కూడా ఎక్కడ దొరుకుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువులో దొరుకుతున్నాయి వాళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇండియన్స్ అందరూ చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు వడబొదిలేయండి. ప్రపంచ దేశాలు అందరూ పిచ్చోళ్ళేనా? వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారు యేసుని? పిచ్చోళ్ళయ్యా, జ్ఞానం లేక. బల్బు కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడు. విమానం కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడు. రైలు కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడు. అత్యంతరం కనిపెట్టింది ఎవరు? చాలా. ఆపరేషన్ కనిపెట్టింది ఎవరు? పూర్వకాలం ఆపరేషన్కి మత్తు ఉండేది కాదంట. అందరూ బలవంతంగా పట్టుకుని కట్టేసి కోసి ఆపరేషన్ చేస్తుండే. ఆ భయంతో కొంతమంది చచ్చిపోయేవాళ్ళంట. అప్పుడు ఆ డాక్టర్ గారు రోజు వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసేవాడంట. ప్రభా, ఈ ఆపరేషన్ చేయలేకపోతున్నానయ్యా, ప్రభా దీనికి ఏదన్నా సమాధానం చెప్పిన ఆయన రోజు ఒక డాక్టర్ గారు ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఆదాముకి ఆ యొక్క ఆదాము శరీరంలో నుంచి దేవుడు నిద్రని కలగజేసి ఎముకని పీకి అవ్వను చేసినట్టుగా ఆ వాక్యం గుర్తు చేస్తున్నాడు అంత దేవుడు. అప్పుడు దేవుడు ఎలా పీకాడు ఎముకని? నిద్రని కలగజేసి. అంటే నిద్ర అంటే మత్తు అని అప్పుడు ఆ డాక్టర్ గారు మత్తు తయారు చేశాడంట ఆ టైంలో. దేవునికి స్తోత్రం. అందుకే ఆపరేషన్ ఇచ్చేటప్పుడు ఒక పన్ను పీకించుకుంటా నువ్వు వెళ్ళినా సరే, లేకపోతే ఒకవేళ కాలికి ఏదైనా ఆపరేషన్ జరిగినా, చేతికి ఏదైనా ఆపరేషన్ జరిగినా నీకు నొప్పి తెలియకుండా ముందు ఏం చేస్తాడు? ఇంజక్షన్ ఇచ్చేస్తాడు. నీకు అంతా కూడా బండవారిపోయి ఎలా ఉంటుంది అంటే తిమ్మిరిగా ఉంటుంది, ఏదో తిమ్మిరిగా ఉంటుంది, కానీ ఏమీ నొప్పి తెలియదు. ఇవన్నీ ఎవరయ్యా అంటే నీ కోసం చేసింది దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. ఎక్కడిదయ్యా వాళ్ళకి ఆ జ్ఞానం అంటే దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభువులో ఒక శాశ్వతమైన కృప ఉంది. దేవుడిని మనం వెంబడిస్తున్నాం. యేసు ప్రభు వారు అన్నారు, నన్ను వెంబడించి వాడు చీకటిలో ఒక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అన్నాడు యేసయ్య. యేసయ్యని వెంబడించే నీకేం కలిగిద్దంటే ఈ లోకం విడిచిపెట్టాక బహుమానం ఎలాగో ఉంది. అది కాకుండా ఈ లోకంలో ఉండగానే మనకి ఇంకా చాలా మనం పొందుకుంటాం.
యేసయ్య అన్నాడు, నా నిమిత్తం ఈ లోకంలో నువ్వు ఏదైతే విడిచిపెడతావో దానికి 100 రెట్లు ఇస్తాను అన్నాడు యేసయ్య శిష్యులతో. అయ్యా, మేము సమస్తం విడిచి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి ఉపయోగం అని అడిగాడు శిష్యుడు. ఏదైతే విడిచిపెడతావో నా కోసం 100 రెట్లు నీకు ఇస్తాను ఈ లోకంలోని, ఇది కాకుండా పరలోక రాజ్యంలో నిత్య జీవం ఇస్తాను అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరొకటి చెప్తున్నాను, ఈ లోకంలో యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానం కూడా ఇస్తాడు. ఆమేనండి. నువ్వు చదువుకున్నది ఎంతే, అంగుళం అంతా అంటే అంత. నువ్వు చదువుకున్నది నీ జీవితంలో 2వ తరగతో 3వ తరగతో 4వ తరగతో 5వ తరగతి లేదా 6వ తరగతి 10వ తరగతి ఉంది. యేసయ్య గారు 6వ తరగతి చదువుకున్నాడు. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిప్పాడంట దేవుడు ఆయన పరిచర్య. ఆయన షాక్ అయిపోయాడు. నేనేంటి ఈ దేశాలన్నీ, ఆయనకి విమానంలో ఒక రోజు విమానంలో వెళ్తుంటే విమానంలో ఫుడ్ అన్నీ తెచ్చేస్తుంటే నాకు వద్దు బాబు, ఈ బిల్లు మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా వేస్తారేమో అనుకున్నాడండి ఆయన. అప్పుడు పక్కన ఒక ఆయన, లేదు టికెట్లోనే ఇవన్నీ ఆహారము టిఫిన్ మనం దిగేదాకా అన్ని ఖర్చు టికెట్లోనే తీసేసుకుంటారు వాళ్ళు అంటే, అబ్బో అలా అయితే ఇయ్యండి ఆయన పర్లేదని చెప్పి ఆయన ఆహారం అన్నీ కూడా తినుకుంటా ఆయన ఆకాశంలో వెళ్తున్నాను. ఆకాశంలో వెళ్తేనే ఎలా ఉంది, రేపు పొద్దున్న నా ప్రభు వచ్చినప్పుడు ప్రభు అమ్మ వెళ్తే ఇంకెలాగా ఉంటుందని ఆయన మైమరిచిపోయేవాడు అంట ఆయన. దేవుని స్తోత్రం. ఈ లోకంలో దేవుని బిడ్డలకి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆమేనా? ఎలాంటి జ్ఞానం ఇస్తాడంటే, ఒక ఆయన మొన్న రోజున ఒక కార్యక్రమంలో మా బంధువులు ఒక ఆయన చనిపోతే ఆ సుశానం దగ్గర బంధువుల దగ్గర మాట్లాడదామని వెళ్తే ఒక ఆయన, మా బంధువు ఒక ఆయన మావయ్య వరస అవుతాడు. ఆయన అన్నాడు, ఓ బాబు అసలు నీ పరిస్థితి చూస్తుంటే నీ జీవితం ఏంటో అనిపించేది నాకు. అసలు ఒకప్పుడు ఏమంటో అంత అయోమయంగా ఉంది, ఏమైపోతుంది ఏంటి పరిస్థితి అంత అలా ఉండేది భయంకరంగా. అలాంటిది ఈరోజు నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు నాకు చాలా అమ్మో ఇలాగా ఈ రకంగా నువ్వు ఈ రకంగా ఇదేమని చూసేసరికి నాకు చాలా షాక్ అయిపోతున్నాను అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడంటే ఆశ్చర్యకరంగా చేస్తాడు. ఆమేనండి. దేవుడు ఏం చేస్తాడు అంటే ఈ లోకంలో ఉండగానే ఆయన బిడ్డలకి తగిన జ్ఞానం కూడా ఇస్తాడు యేసయ్య. ఆమేనండి. నిజంగా యేసు ప్రభువుని వెంబడించే వ్యక్తి అయితే నీకు మంచి జ్ఞానం వస్తే. ఆమేనండి. ఒకసారి నేను లోకంలో ఉన్నప్పుడు ఆ ఎక్స్చేంజ్ పోలీసులు వచ్చి నన్ను జీప్ ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మా నాన్నగారు ఇంట్లో నుంచి వచ్చి తెల్ల పేపర్ తెచ్చి దేవుడు గుర్తు చేస్తున్నాడు ఎవరు చెప్తున్నా, లేకపోతే నేను అనుకోను అసలు అక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు, లేకపోతే పాస్టర్ గారు అప్పుడు నా నాన్నగారు అంటాడు అలానే అంటాడు అక్క అని అనుకోవద్దు. తెల్ల పేపర్ తెచ్చి ఇంట్లో నుంచి ఏ ఆఫీసర్ అయితే మా అబ్బాయిని పట్టుకున్నాడో ఆ ఆఫీసర్ ఇక్కడ సంతకం పెట్టి తీసుకెళ్ళండి అన్నాడు. ఏ ఆఫీసర్ అయితే మా అబ్బాయిని పట్టుకున్నాడో ఆ ఆఫీసర్ ఇక్కడ సంతకం పెట్టి తీసుకెళ్ళండి. దెబ్బకాలం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. తెల్ల పేపర్ జాలు వాళ్ళని ఇరికించడానికి ఈయన ఆలోచన. దేవుని స్తోత్రం అనేసరికి ఆ టైంలోనే ఒక 23-25 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రికి లెటర్ రాపించేవాడు ఈయన. ఇక్కడి నుంచి హోంశాఖ మంత్రికి లెటర్ రాపించేవాడు ఆయన, జిల్లా కలెక్టర్కి లెటర్ రాపించేవాడు ఆయన. నేను చిన్నవాడినప్పుడు ఆ యొక్క లెటర్లు నేనే రాసేవాడిని. మా నాన్నగారు ఏం చెప్తే అది రాసేవాడిని. ఎలా రాయమంటారు చూడండి. దేవుడు ఈయన చదువుకున్నది 4వ తరగతి, కానీ ఈయనకి దేవుడు ఇచ్చిన జ్ఞానం అధికారులు సైతం కూడా ఒక్కోసారి గడగడలాడించే జ్ఞానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకయ్యా కారణం అంటే ఈయన నడిస్తే నువ్వు చెప్పాలయ్యా, నడిస్తే యేసయ్య, నుంచుంటే యేసయ్య, ఆగితే పనుకుంటే చెట్టు ఎక్కితే దిగితే అస్సలు నోరు తెరిస్తే యేసయ్య యేసయ్య యేసయ్య. నాకేంటి భయం, నాకు యేసయ్య ఉన్నాడు నాతో అనేవాడు. అంటే నైట్లో అర్ధరాత్రులు కూడా తలకి వెళ్తా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యేసు ప్రభువుని నువ్వు నిజంగా వెంబడిస్తే నేను చెప్తున్నాను నీకు మంచి జ్ఞానం వచ్చేద్దామేనా. ఈ పిల్లలకు కూడా మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ యేసయ్యా 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 యేసయ్యా. చుట్టాలు వస్తే నేను అనుకునేవాడిని, ప్రభా వీళ్ళతో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని అనుకునేవాడిని. మాట్లాడతాం రాక. చుట్టాలు కాదు కదా, ఎవరు వచ్చినా సరే ఈ రోజున దగ్గర వాళ్ళతో ఎంతసేపు అయినా మాట్లాడమంటే మాట్లాడే కృప దేవుడు ఇచ్చాడు. 1 గంట మాట్లాడమంటారా, తెల్లారు మాట్లాడమంటారా? దేవునికి స్తోత్రం.
దేవుడు ఆ కృప ఇస్తాడు. ఆమె ఏంటి మీరు గతంలో గమనించండి, ఎప్పుడన్నా అయితే కొన్ని గొడవలే, కానీ ఎప్పుడన్నా గతంలో నేను లోకంలో ఉన్నప్పుడు పెద్దగా ఎక్కడన్నా ఎవరితో మాట్లాడినట్టుగా కనపడేది మీరు గమనించండి ఎప్పుడన్నా. ఎందుకంటే నాకు మాట్లాడుతూ రాదు. అప్పుడు ఎప్పుడన్నా నా జతకి అప్పుడప్పుడు రాము వచ్చేవాడు ఆ కుట్టం మీద. అప్పుడు కాసేపు కూర్చునేవాడు, ఆ మాట చెప్తుండేవాడు, నేను అంటా ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. ఇది కూడా వచ్చేవాడు రాము, ఈ రాము, మన రాము. దేవునికి స్తోత్రం. అదే గుర్తుందా నీకు? దేవునికి స్తోత్రం. రాము చెప్తుంటే నేను వినేవాడిని అక్కడ కూర్చుని. ఏదో చెప్తుంటే పాపా ఎన్ని చెప్తుంటే కొన్ని సందర్భాలు అమ్మా ఎలాగా అని కొన్ని ఎంటుండేవాడిని. కొంతమంది దేవుని పెట్టలో దేవుని క్యాసెట్లు తెచ్చి నాకు ఇచ్చేవాడు, స్టీవెన్సన్ గారి క్యాసెట్. కొంతమంది అయ్యా ఏనండి బాగుంటాయి పాటలు అని ఆ పాటలు పెట్టుకుని నేను దేవునికి స్తోత్రం. అసలు మారు మనసు అనే అనుభవం కూడా నాకు తెలియనప్పుడు చిన్న టేప్ రికార్డర్లో క్యాసెట్లతో పాటలు వినేటప్పుడు ఒక రోజు సినిమా క్యాసెట్లు కూడా ఉండే, అందులో కొన్ని సినిమా క్యాసెట్లు నేను తెచ్చుకున్నాయి. అవన్నీ ఒక రోజు నాకు ఎందుకు అన్నీ తీసుకెళ్ళి పారేయాలని అనిపించింది. పక్కన నుయ్యి ఉంటాయి, నుయ్యదు ఇప్పుడు కమిటీ హాల్ నుయ్యదు. సినిమా క్యాసెట్లు అన్నీ 10 క్యాసెట్ల దాకా తీసుకెళ్ళి ఆ నూతిలో పడేసేసాను ఒక రోజు. అదే మారు మనసు అంటే. దేవునికి స్తోత్ర. అదే మారు మనసు అంటే. అర్థమవుతుందా? నువ్వు జయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె వెనకనున్న అన్నీ కూడా వదిలేసి లోక సంబంధమైన విడిచిపెట్టేసి దేవుని వైపు చూస్తా ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తున్నానంటే, కొంతమంది వెనకనున్న వదిలేయాలంటే పెళ్లి చేసుకుని భార్య పిల్లలను వదిలేస్తారు. అది కరెక్ట్ కాదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా భార్యని పిల్లల్నే పోషించాలి. బైబిల్లో ఉంది క్లియర్గా. ఆమె వదలకూడదు వాళ్ళు. అర్థమవుతుందా? ఖచ్చితంగా భార్య పిల్లల్ని వాళ్ళ జాగ్రత్తగా దేవుడు మర్చిపోమన్నాడు. వెనకమన్నాడు అని చెప్పి ఎనమాలు ఉన్నాయి. మన ఎనమాలు ఎవరు వస్తారు? భార్య బిడ్డలు వస్తారు. వాళ్ళు కొంచెం ఎదిగి రెక్కలు వచ్చేదాకా ఎవరు పోయాలి? మనమే మోయాలి. వాళ్ళు ఎగిరేదాకా వాళ్ళకి ఎగరడం వచ్చేదాకా మనమే మోయాలి. దేవునికి స్తోత్రం. అలాగే మనం కొన్ని విషయాల్లో బాధ్యతలు కలిగి ఉండవలసిన విషయాల్లో బాధ్యత కలిగి ఉండాలి. విడిచిపెట్టవలసిన విషయాలన్నీ విడిచిపెట్టేయాలి. రెండోది మరొక మాట చెప్తున్నానండి. చాలా మంది ఈ దినాల్లో బాధ్యత లేని భర్తలు ఉన్నారు అక్కడక్కడ. ఒకటి. రెండోది బాధ్యతాహీనమైన భార్యలు కూడా ఉన్నారు. భార్యలు కొంతమంది చేసే పని ఏంటంటే చక్కగా భర్తకి మంచి ఆహారం వండి పెడతారు, బట్టలు ఉతుకుతారు, చక్కగా వేడి నీళ్ళు పెడతారు, అన్నీ చూస్తారు, అన్నీ బాగానే చూస్తారు. ఎక్కడో అక్కడ తుస్మనే మాట కూడా అనిపెడతారు. ఆడు గుండె మనిషే కదా, పుక్కలైపోయినప్పుడు ఇంటికాడ ఉండడానికి ఇష్టపడు. ఇక అటు తిరిగిన ఎందుకులే అని అనిపిస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే నీ నోటి మాట అగ్గిపుల్లతో సమానం. నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు మంచి పలకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం. కొంతమంది పిల్లలు కూడా మనం ఒక్కోసారి కోపంతో రకరకాలుగా ఏది పడుతుంది అనేస్తుంటాం. అది కూడా ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు దీవిస్తే నీ పిల్లలు దీవించబడతారు, నీవు శపిస్తే వాళ్ళు శపించబడతారు. తెలుసా నీకు ఆ విషయం? ఒక తల్లి అనేది అంట తన పిల్లల్ని, నువ్వు అలా అయిపోతావే, ఎలా అయిపోతావే, అలతో వెళ్ళిపోతావే అనేది మానం తిడుతుండేదంట. తిడుతుంటే నిజంగానే ఒక రోజు ఆ పిల్ల అలా వెళ్ళిపోయింది. నువ్వేది అంటున్నావు అదే. అందుకే పిల్లలను కూడా నువ్వు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎప్పుడన్నా నేను కోపం వస్తే రే బుద్ధిలేనుడా అంటాను. ఒక్కోసారి అరే సైతాన్ మొహమ్మడా అంటాను కోపం వస్తే. ఒక్కోసారి అరే సన్యాసి అంటాను. మళ్ళీ అప్పుడు ప్రభా ఇదేంటని పిల్లల ద్వారా ఇదేదైనా శాపం పని చేద్దామని మళ్ళీ ప్రభా క్షమించిన ఆయన. తల్లిదండ్రులను కోపం రప్పితే ఒక్కోసారి సన్యాసి అంటే దానికి అర్థం ఏంటంటే పెళ్ళి అవనోడా అని అర్థం. మళ్ళీ ఆ శాపాన్ని కూడా ప్రభా క్షమించిన ఆయన అని మళ్ళీ నేను సరి చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. అందుకే మన పిల్లల బాగోగులు మనం ఎలాగో కోరుకుంటాం కాబట్టి మనం ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో నాకు తెలియదు దేవుడు మాట్లాడుతున్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే వెనకనున్నాయి మరిచి ముందున్న బహుమానం కోసం నేను పరిగెడుతున్నాను పౌలు గారు అంటున్నారు. అలాగే ఈ లోక సంబంధమైన మనం విడిచిపెట్టి దేవుల్లో ఉన్న వాటి కోసం మనం పరిగెడితే ఈ లోకంలో ఉన్న మన అక్కర్లు కూడా దేవుడు తీరుస్తాడు. ఇహమందు నూరింతలిస్తాడు, పరమందు నిత్య జీవాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, ఇదిగో వెనకనున్న బాధలు, వెనకనున్న కష్టాలు, వెనకనున్న నిందలు, వెనకనున్న అవమానాలు, వెనకున్న ఆర్థిక ఇబ్బందులు, వెనకున్న పోరాటాలు, వెనకున్న ఇదిగో కుట్రలు కుతంత్రాలు, వెనకున్న లోకము పాపము శాపము దోషము అన్నీ నేను విడిచిపెట్టి అన్నీ నేను మర్చిపోయి ఇదిగో నా ప్రభు అయిన యేసయ్య వెనక పరిగెడుతున్నాను. ఇదిగో నా యేసయ్య కోసం పరిగెడుతున్నాను అంటున్నాడు ఆయన. ఇదిగో మారు మనసు ప్రజలను మారు మనసు పొందించడం కోసం, ఇదిగో ప్రజలను రక్షణ పొందించడం కోసం
ప్రజల పరిశుద్ధాత్మ చేత నింపబడడం కోసం, ప్రజలను దేవుని వైపు తిప్పి ఇదిగో ఆయన రాజ్యం కోసం, ఆయన రాజ్యానికి చేర్చడానికి, ఇదిగో ఆయన ఇచ్చే బహుమానం నేను పొందుకోవడానికి పరిగెడుతున్నాను. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, దేవుని సన్నిధిలో ఇదిగో నీవు ఎలా ఉన్నావు? దేవుని రాజ్యం కట్టే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే ఇదిగో కేవలం నీ కోసమే నువ్వు బ్రతికే వ్యక్తిగా ఉన్నావా? ఇదిగో నీకు ఆహారం కావాలని, వస్త్రాలు కావాలని, నివాసం కావాలని, ఆరోగ్యం కావాలని, స్వస్థత కావాలని, అభివృద్ధి కావాలని అన్నీ దేవుడికి తెలుసు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా రాజ్యమును నీతిని మొదలని మీరు ఎతకండి, అవన్నీ మీకు అనుగ్రహిస్తాము అంటున్నాడు. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఇదిగో అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వెనకకు చూడకోకుండా ముందుకు వచ్చేసాడు. ఇదిగో లోతు కుటుంబాన్ని దేవుడు పిలిచినప్పుడు ఇదిగో లోతు ముందుకు వచ్చేసాడు, వెనకకు చూడలేదు. ఇదిగో లోతు పిల్లలు కూడా ముందుకు వచ్చేసాడు. ఇదిగో లోతు భార్య అయితే వెనకకు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇదిగో దేవుడు చేయొద్దన్న పని ఒకవేళ నువ్వు చేస్తున్నావేమో నాకు తెలియదు. ఈ పగడకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో దేవుడికి విరోధమైన పనులు ఏమన్నా నువ్వు చేస్తున్నావేమో, ఇదిగో దేవుడిని ఆయాస పెట్టే పనులు ఏమన్నా నువ్వు చేస్తున్నావేమో, దేవుడిని దుఃఖపెట్టే పనులు నువ్వు చేస్తున్నావేమో. ఒకవేళ నీ ప్రవర్తన, నీ యొక్క మాటలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశాలు దేవుడిని దుఃఖపెట్టేవిగా ఉన్నవేమో, ప్రభావాన్ని క్షమించాయా అయ్యా. భక్తిహీనత నుంచి నన్ను విడిపించాయా అయ్యా. చెడుతనం నుంచి నన్ను విడిపించు నాయన అయ్యా. వెనకకు చూసే స్వభావం నుంచి నన్ను విడిపించు నాయన అయ్యా. లోకాశల నుంచి నన్ను విడిపించు నాయన అయ్యా. ఇదిగో నేను లోకమని, ఇదిగో నేను ఈ యొక్క మంచి చెడ్డ తెలివిలిచ్చి పండు నాయన. ఇదిగో చూచుడికి రమ్యంగా ఉన్నప్పుడు నాయన దాని వైపు చూడక ఇదిగో ఈ తోటలో ఉన్న ఫలాల వైపు చూడు అంటున్నాడు దేవుడు. కానీ అవ్వాదం ఇదిగో దేవుడు చూడొద్దు అన్న ఫలం వైపు చూశారు వాళ్ళు. ఇదిగో వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, దేవుని సంధికి దూరం అయిపోయారు. ఒకవేళ నీవు కూడా అలా ఉన్నావేమో నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు శపించబడడం దేవునికి ఇష్టం లేదు, నీవు నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. ఇదిగో నువ్వు భక్తిహీనురాలుగా, భక్తిహీనుడిగా మిగిలిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా మార్చి ఆయన నిత్య జీవాన్ని నీకు ఇయ్యాలి అని యేసయ్య ఆశపడుతున్నాడు. ప్రభానాన్ని క్షమించయ్యా, ప్రభానాన్ని మన్నించయ్యా, ప్రభాన స్వభావాన్ని మార్చయ్యా, ప్రభాన అంతరంగాన్ని మార్చునాయన అయ్యా. నా బ్రతికిని మార్చునాయన అని ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. ఇదిగో ఒకవేళ లోకం దృష్టిలో నీవు ఎలా ఉన్నావో నాకు తెలియదు, దేవుని దృష్టిలో మాత్రం నువ్వు ఎలా ఉన్నావు. ప్రభానికి వందనాలయ్యా. అయ్యా నాకు సహాయం చేయరే అయ్యా, నన్ను దర్శించు ప్రభా. అయ్యా నా బలహీనతల నుంచి నన్ను విడిపించండి అయ్యా. అయ్యా నా బంధకాల నుంచి నన్ను విడిపించండి నాయన అయ్యా. వెనకనున్న వాటిని మరిచిన ఆయన అయ్యా, ముందున్న వాటి కోసం పరిగెత్తి కృప దయచేయలే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని కోసం నువ్వేం చేశావు దేవుడు అడుగుతున్నాడు. దేవుని రాజ్యంలో బహుమానం సంపాదించుకుంటావా నీవు? దేవుని రాజ్యంలో బహుమానం ఉందా నీకు? యేసయ్య రాకడలో వెత్తబడే గుంపులో నీవు ఉంటావా? ఒక్కసారి పరిశీలించుకో. ప్రభానికి వందనాలయ్యా. అయ్యా ఎత్తబడే గుంపులో నేను ఉండాలి ప్రభా. అయ్యా మీరు ఆకడి కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి.